ఒక పాటలో నేను రాసినప్పుడు పల్లెల్లో నా పేదవాళ్ళ ఆకలి కేకలురా, పట్నంలో ఆ బేకరీల కేకులు చూడరా, కలిగినోళ్లకు కమ్మని తీపి, కలిగినోళ్లకు కమ్మని తీపి, కలిగంజే నా పేదల కాఫీ అని రాసిన. అంటే ఈ పదం నీకు ఎందుకు ఇంగ్లీష్లో పెట్టవలసి వచ్చింది అని అంటే, అవును గంజిని కాఫీ లెక్క తాగుతున్నారు పేదోళ్ళు, ఉన్నోళ్ళు ఏమో చాయ్ కాఫీ లెక్క తాగుతున్నారు, పేదోళ్ళు గంజే కాఫీ అనుకొని తాగుతున్నారు కదా, అంటే తప్పేందని నేను అన్నా. వెరీ గుడ్, బాగా 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 చేసినావు అన్నాడు. మరి గొర్రెటెంకన్న కూడా ఒక పదంలో చెప్పింది కదా, చెట్లల్ల గుట్టలల్ల పలుగురల్ల గడ్డలల్ల పక్కున నవ్వి పిలిచే సీతఫలంబు పేదల ఆపిల్ పండ్లన్నవు అన్నాడు. ఆపిల్ పండ్లను తెలుగులో చెప్పొచ్చు కదా, ఆపిల్ పండ్లు ఎందుకన్నాడు అంటే దానికి ఉన్నటువంటి గుణం కావచ్చు, దానికి ఉన్నటువంటి సారాంశం కావచ్చు, దానికి రావాలనే పదజాలం కోసం వాడినటువంటి పదం అనే విధంగా చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో చాలా పాటలు ఆయన ఒక్క పాటన పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, నాకు ఆట నేర్పి నాకు పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మ. పాలు మరిచి అనే ఒక మాట చెప్తాడన్నా, ఏమంటాడు అంటే ఇంటికాడ అమ్మ బువ్వ వండిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన జీతం ఉండి గొడ్ల కాసి వచ్చే రోజులల్లా అన్నం గిన్నె చూడకుండా ఆ పొయ్యి కాడ పోయి చెయ్యి పెట్టేవాడట. ఆ పొయ్యి వేడిగా ఉంటేనేమో అన్నం ఉడికినట్టు, అన్నం వండినట్టు, లేకపోతే ఇలా ఉపవాసం అన్నట్టు. పాలు మరిచి జీతముండి పసులగాసే రోజులల్లా కడుపులో నా ఆకలి మంట కూడు వండకపోదురు ఇంట, కడుపులో నా ఆకలి మంట కూడు వండకపోదురు ఇంట, ఇసుక దిబ్బల పానుపు పైన ఊరడించిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, ఇరికి పరికి ఈతా పండ్లు వాటమైన తాటి పండ్లు, అమృతాన్ని మించినవమ్మ చక్కని సీతాఫలుక పండ్లు, కడుపుకు ఎంపైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలయ్యా, మా అందే శ్రీ అన్న నీకు వందనాలయ్యా.